ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢమాసం వచ్చింది అన్న వెంటనే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు కదా. అలాగే ఆ ఏకాదశి తర్వాత రోజు నుంచి అంటే ద్వాదశి నుంచి లేకపోతే పౌర్ణిమ తిథి ఏదైతే వస్తుందో ఆ పౌర్ణిమని మనం గురు పౌర్ణిమ అని అంటూ ఉంటాం కదా. ఆ పౌర్ణమి తిథి నుంచి చాలామంది ఈ చాతుర్మాస్య దీక్ష అన్నది చేస్తూ ఉంటారు, అంటే ఆ దీక్షని పడుతూ ఉంటారు. అయితే ఇంతకీ ఈ చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి? ఈ దీక్షను ఎవరు స్వీకరిస్తారు, ఎవరు స్వీకరించేవాళ్ళు, ఇప్పుడు ఎవరు స్వీకరించాలి అనేటట్టుగా బోల్డ్ అని సందేహాలు వస్తాయి. కేవలం ఈ 4 నెలలు మాత్రమే దీనికి ఎందుకు చాతుర్మాస్య దీక్ష అనే పేరు వచ్చింది? 12 నెలలు ఉన్నాయి కదా, మరి ఈ 4 నెలలే ఎందుకు ఈ దీక్ష? అయితే ముందుగా మనం స్వామివారు తొలి ఏకాదశి రోజు ఆయన నిద్ర ముద్రలో అంటే శ్రీ మహావిష్ణువు సమస్త కదలికకు కారణమైన అంతటా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన నిద్రలోకి ఉపక్రమించటము వెళ్ళడము అంటే హాయిగా ఆయన పనులన్నీ పక్కన పెట్టేసి పడుకుంటారు అన్నది మాత్రం కాదు. ఆయన మరింత దృష్టితో మన మనసుల్లోకి వెళ్ళి మరీ చూస్తూ ఉంటారట. మన మనసులో ఉన్న ఆలోచన ఎటువంటిది? నిజానికి చెప్పాలంటే ఈ 12 మాసాలలోనూ ముఖ్యంగా ఈ 4 మాసాలలో చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన మనం చూసుకుంటూ ఉండాలి. అంటే మిగతా రోజుల్లో ఉండకూడదు, ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అన్నట్టుగా కాదు. అది అంతే. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే కొంచెం చక్కగా మన ప్రవర్తన అలా ఉండాలి అన్నట్టు చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే అనమాట. కాబట్టి భగవంతుని యొక్క దృష్టి అన్నది అది మన మనసులోకి కూడా వెళ్ళి చూస్తూ ఉంటుంది. మనం బయట ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది కాదు, మనసులో స్వామివారు చూస్తారు. మనసులో ఉన్న ఆలోచనలు లేదు నేను ఇలా అనుకోలేదు అని స్వామివారితో మనం అబద్ధం చెప్పడానికి లేదుగా, ఎందుకంటే మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ గమనిస్తారు. కాబట్టి మనసులోంచి కూడా చెడ్డ ఆలోచన చాలా సందర్భాలలో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, వాళ్ళని ఇలా హింస పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం. బహుశా కర్మలలో అది మనం చెయ్యం, కానీ మనసులో కూడా చెడ్డ ఆలోచనలు రాకూడదు అని ఇక్కడ మన శాస్త్రం చెప్తోంది. ఎవరైనా చూస్తున్నారు అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో భగవంతుని దృష్టి ఉంది, అందుకే తప్పు పనులు చెయ్యకండి అని మన శాస్త్రం మనకు అలవాటు చేసిందనమాట. ఈ క్రమంలో భగవంతుడు మరింతగా తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తున్నాడు. అందుకే ఉపాసన ఈ 4 నెలలు ఇంకా అద్భుతంగా ఉండాలి, అలా అలవాటు చేస్తోంది మన సనాతన ధర్మం. సరే, అయితే ఇప్పుడు ఈ ఉపాసన అందుకే తొలి ఏకాదశి అంటే ఏకాదశి వ్రతం పట్టుకుని మనం ఆ వ్రతం నుంచి ప్రతిరోజు ఉపవాసం ఉండాలని కాదు, కాకపోతే ఆ వ్రతం దగ్గర నుంచి లేకపోతే ఆ మన్నాడు నుంచి కొంతమంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పౌర్ణమి తిథి నుంచి ఈ చాతుర్మాస్య 4 నెలలు కూడా స్వామివారు చాలా ఇష్టంగా ఆయన మనల్ని చూస్తున్నారు. ఆయన కేవలం తప్పులు ఎంచడానికి చూడరు, చాలా ఇష్టంగా చూస్తారు. కాబట్టి మనం అంతే ఇష్టంగా స్వామివారిని చూడగలగాలి. అయితే ఇదివరకు అందరూ అంటే గృహస్థాశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే సన్యాస ఆశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు, చిన్నపిల్లలు అని కాదు అందరూ కూడా ఈ చాతుర్మాస్య దీక్ష అన్నది చేస్తూ ఉండేవారు. ఇందుకు ఏమిటి దీక్ష, ఏం చేయాలి అంటే కొన్ని ఆహార నియమాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. నేటికి చాలా శ్రద్ధతో అంటే నియమం తప్పకుండా చాతుర్మాస్య దీక్ష చేసిన వాళ్ళు మనకి ఇలా వేళ్ల మీద మనం లెక్క పెట్టవచ్చు, అంతగా చెయ్యడం లేదు. ఒకటి శరీరం సహకరించకపోవచ్చు, లేకపోతే ఇప్పుడు 4 నెలలు ఇలాంటి ఆహార పద్ధతులు ఎవరు మాంటారని అనుకోవచ్చు, కానీ ఉన్నారు, చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. అప్పట్లో అందరూ చేసేవారు, ఇప్పుడు ఇది ఎవరో చేస్తున్నారు. ఎక్కువగా మనకి సన్యాసాశ్రమం ఎవరైతే స్వీకరించారో వాళ్ళు చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు, లేకపోతే కొంతమంది స్వామీజీలు చేస్తున్నారని వింటాం. కానీ మామూలుగా మనమందరం కూడా ఈ చాతుర్మాస్య దీక్ష చేయటం అన్నది మనం ఎక్కడ వినం, మనం అది చేయడం లేదు. ఇది ఈ 4 నెలలు మనకి మన సనాతన ధర్మం ఏం అలవాటు చేసింది? దీక్షలో కూడా కేవలం దీక్ష అంటే పూజ చేయటం, భగవంతుడిని మెప్పించటం కాదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మనం మంచి అలవాట్లు చేసుకోవడం, ఇవన్నీ దీక్షలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆషాఢమాసం మొదలవుతుంది కదా. ఆషాఢమాసం అన్న వెంటనే ప్రకృతిలో మార్పు మనందరికీ తెలుసు. ఆ మార్పు ఏంటే భయంకరమైన వర్షాలు పడుతూ ఉంటాయి, వాతావరణంలో మార్పు వస్తుంది. అయితే వర్షాలు పడకుండా ఉంటే ఎలా?
భూమి సుభిక్షంగా ఉండదు, పంటలు పండవు. పడాలి, కాకపోతే ఈ వర్షాలు పడడం వల్ల ఎన్నో క్రిమకీటకములు అవి ఉద్భవిస్తూ ఉంటాయి. ఎంతో అనారోగ్యము అది కూడా అలాగ చుట్టూ ఉంటుంది. ప్రకృతిలో ఎన్నో దోషాలు బయటపడుతూ ఉంటాయి. ఆ దోషాల వల్ల శారీరకంగా అలాగే మానసికంగా అవన్నీ మనలోకి చేరుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రకృతిలో వచ్చిన మార్పుకి ప్రతి జీవి తట్టుకోవడం ఎలా ఉంటుందో ఆ జీవి లోపల దూరి మనం బహుశా చెప్పలేం, కానీ మనం మాత్రం తట్టుకోవడం కష్టం. ఈ ఆషాఢ మాసం దగ్గర నుంచే ఈ 2-3 మాసాలలో విపరీతమైన అంటువ్యాధులు, అనారోగ్యము మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే యమదన్స్ట్రా అన్నది ఈ సమయంలో బయటకు వస్తుందట. అంటే యముని యొక్క కోర ఒకటి బయటకు వస్తుంది. బయటకు వచ్చింది అంటే అందరూ చనిపోతారన్నది కాదు, మృత్యు దాకా వెళ్ళిపోయేంతగా అనారోగ్యంతో బాధపడే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. అంటే సంవత్సరం అంతటితో పోల్చుకుంటే. కాబట్టి అమ్మవారి ఉపాసన అన్నది కూడా మనకి ఈ చాతుర్మాస్యంలో కనిపిస్తూ ఉంటుంది. విఘ్నేశ్వరుని ఉపాసన మనకి వినాయక చవితి ఈ చాతుర్మాస్యంలో వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంటూ ఉపాసన, అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారికి విశేషమైన ఉపాసన, కార్తీక మాసం ఏకాదశి వరకు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించడం. ఈ 4 నెలల్లో మనకి ఇలాగా శ్రీ మహావిష్ణువు శక్తి స్వరూపిణి, అలాగే వినాయకుడు ఈ ఉపాసనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ 4 నెలల్లో అనారోగ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల. కాబట్టి ఈ అనారోగ్యం నుంచి మనం ఎక్కడికని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ప్రకృతి ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కదా. కాబట్టి వీటిని ఎదుర్కోగలగాలి. అందుకే కావాల్సిన శక్తి మన శరీరంలో ఉండాలి. మన శరీరంలో శక్తి ఉండాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాదు. అందుకే మన సనాతన ధర్మం మనకి ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అన్నది కూడా చక్కగా వివరణతో చెప్పింది. కాబట్టి మధ్య మధ్యలో ఈ ఏకాదశులు, ద్వాదశులు, ఉపవాసాలు ఆ రోజైనా కొద్దిగా అంటే ఒక యంత్రంగా పనిచేస్తూ ఉంటుంది కదా. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ యంత్రాలుగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి విశ్రాంతి ఇవ్వాలి, ఎక్కువగా నీళ్లు స్వీకరించాలి, అలాగే ఆచమనం చేస్తూ ఉండాలి. కొద్దిగా 3 సార్లు నీళ్లు ఎందుకు తాగాలి, ఒక్కసారిగా తాగేయచ్చుగా అని కాదు. మనం పూజ చేసేటప్పుడు లేకపోతే మనం ఆహారం స్వీకరించక ముందు కొద్దిగా నీళ్లు 3 సార్లు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అది పూర్తిగా వేరే విషయం. అయితే ఇలా కొన్ని పద్ధతుల ప్రకారం ఆహార నియమాలు పెట్టి ఈ 4 నెలలు ప్రకృతిలో వచ్చిన మార్పు వల్ల, అనారోగ్యం వల్ల జీర్ణశక్తి అన్నది కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎంత పడితే అంత తినవద్దు అని ఒక పద్ధతి పెట్టారు. చాతుర్మాస్య దీక్ష అంటూ పూర్తిగా ఉపవాసం కాకపోయినా 1 నెల ఈ పదార్థాలు త్యజించాలి, ఇంకొక నెల ఇవి విడిచిపెట్టాలి, ఇంకొక నెల ఇవి విడిచిపెట్టాలి అని చెప్పి ఎన్నిసార్లు తినాలి, ఎంత తినాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి, భోజనం చెయ్యకూడదు అని ఒక పద్ధతి పెట్టారు. అందుకే ఆ ఆహార పద్ధతులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మనం అనుకుంటాం, అవునా ఇవా తినాలి రోజంతటికి, ఇలాగా ఉండాలి, అమ్మో నీరసం అయిపోతామేమో అని మనం అనుకుంటాం. కానీ చాతుర్మాస్య దీక్షను అసలు క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తూ ఉంటారో, అంటే ఒకవేళ మీరు అలాంటి వ్యక్తిని చూసినట్లయితే మనం పోల్చుకుంటాం, వాళ్ళలో విశేషమైన తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అంటే ముఖం వెలిగిపోతూ ఉంటుంది, శరీరంలో ఒక కాంతి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆహార నియమాలు శాస్త్రం చెప్పినట్టుగా పాటిస్తే నీరసం రాదు, మరింత ఆరోగ్యంగా ఉంటాం. అలా ఆహారంలో నియమాలు పెట్టారు ఈ 4 నెలలు. అంతేకాకుండా ఈ దీక్ష ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు అప్పట్లో సన్యాసులు అనేటప్పటికీ ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, అంటే వ్యామోహములు లేకుండా అంత తిరుగుతూ ఉండేవారు. ఎందుకు అంటే ధర్మ ప్రచారానికి. ఏదో నాకు ఆ స్థలం చూడాలనుంది ఒకసారి చూసొస్తాను అని కాదు, ఒక స్థలానికి వెళ్ళి ధర్మ ప్రచారము, భగవన్నామ వైభవము, లేకపోతే భగవంతునికి సంబంధించిన కథలు వాళ్ళు అలా చెప్తూ ఎవరి మనసులో అయితే భక్తి భావన లేదో వాళ్ళకి కూడా భక్తి కలిగేటట్టుగా వాళ్ళు అలాగ తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే అంటారు సన్యాసులు ఒక దగ్గర ఉండకూడదు, వాళ్ళు అలా ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక రోజు ఉండి ధర్మ ప్రచారం చేసి వెళ్ళిపోవాలట. ఎందుకంటే ఎక్కడా ఉండిపోవద్దు, దేని మీద వ్యామోహం పెంచుకోవద్దు. సన్యాసాశ్రమం అంటే అన్ని వ్యామోహములు త్యజించిన ఒక వ్యక్తి అని కదా అర్థం. అలా అనమాట. కాబట్టి ఈ సన్యాసులు ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఒక దగ్గరే ఉండిపోతారట. ఈ 4 నెలలు ఏ ఊరిలో ఉంటారో, ఏ ప్రదేశాల్లో ఉంటారో వాళ్ళు తిరగరు. ఇది ఒక నియమం.
ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రకృతిలో మార్పు వస్తుంది, వర్షాలు పడతాయి, నది ఏదైతే ఉంటుందో అది బురదతో కూడుకుని ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడి నుంచో ఆ నదీ జలం చాలా అది ఉత్తేజంగా వస్తూ ఉంటుంది కదా, పుట్టల మించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి భారీ వర్షాలు కదా. అటువంటప్పుడు పుట్టలు కూడా కరిగిపోయి అందులో ఒకవేళ పాములు ఉంటే అంటే ఎంత దూరం ఆలోచించిందో మన సనాతన ధర్మం మన కోసం మనం ఆలోచన చేయాలి. అప్పట్లో నదీ స్నానాలే కదా, అందరూ బయటే స్నానాలు చేసేవారు. కాబట్టి ఈ విషం ఒకవేళ నీటిలో ఉంటే, లేకపోతే ఆ బురదతో కూడుకున్న నీరు ఆరోగ్యానికి మంచిది కాదు, శరీరానికి మంచిది కాదు. అలా ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉంటారో అక్కడక్కడ నదీ స్నానాలు చెయ్యాలి, బయట అక్కడే తిరగాలి, ఈ వర్షాలలో తిరగాలి. మరి ఈ విధంగా శరీరానికి అనారోగ్యం అన్నది సోకుతుంది. మరి శరీరం బాగాలేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని 4 నెలలు ఎక్కడికి తిరగవద్దు, అంటే ఎక్కడికి వెళ్ళవద్దు, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, ఆహార పద్ధతులు పాటించండి, బయట తిరగకండి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న మార్పు మనపైన చూపిస్తుంది కదా, అందుకు పెట్టారు. అంటే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇటువంటి నియమాలు పాటిస్తూ ఈ 4 నెలలు భక్తి శ్రద్ధలతో కేవలం భగవంతునిపైనే ధ్యాస అన్నది ఉంచండి. బయట ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏవి పడితే అవి తింటాము, ఎందుకంటే అన్నీ అనుకూలంగా ఉండేవి కాదు. ఇప్పుడంటే వేరు, మన పద్ధతులు వేరు, కానీ అప్పట్లో పద్ధతులు వేరేగా ఉండేవి. కాబట్టి ఆ పద్ధతి అన్నది వచ్చింది. నేటికి మరి ఇది సన్యాసులకే వర్తిస్తుంది కదా అని కాదు, ప్రతి గృహస్థుడు కూడా ఈ రకంగా ఈ 4 నెలలు ఆహార పద్ధతులతో, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మనం ఉద్యోగాలు చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, అది కాదు. అంటే బయట ప్రదేశాలకి ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది అని మన సనాతన ధర్మం చెప్పింది. అంటే ప్రకృతిలో వచ్చిన మార్పుల్ని తట్టుకోవడానికి మళ్ళీ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మని ఆరాధించటం, అలాగే ప్రకృతి స్వరూపుడు అంతటా నిండి ఉన్న పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధించటం, ఉపాసన అన్నది చాలా జాగ్రత్తగా చేయగలగడం. ముఖ్యంగా ఈ సమయంలో స్వామి దృష్టి అన్నది మనపైన ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు చాలా అద్భుతంగా ఉపాసన చేయగలగడం. ఉపాసన అంటే మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుస్తకాలు చదువుతూ స్తోత్రాలు శ్లోకాలు ఇన్నిసార్లు పారాయణం చేసేసాము, అయితే ఇన్నిసార్లు విష్ణు సహస్రం చదివేశామంటే సరిపోదు. పరమాత్మ అందరిలో ఉన్నాడు అన్న విషయం తెలుసుకోవాలి, దాన ధర్మాలు చేయగలగాలి, ఈ 4 నెలలు ఈ అలవాట్లు చేసుకోవాలి, అంతటా పరమాత్మను చూడాలి. అప్పుడు ఈ దీక్ష, దీనికి ఒక అర్థం అన్నమాట. కాబట్టి ఇలా మనకి ఈ దీక్ష పేరుతో ఈ సంవత్సరంలో 4 నెలలు ఏదైతే మనకి కొంచెం ప్రమాదకరంగా ఉంటుందో అటువంటి సమయంలో జాగ్రత్తలు పాటిస్తే అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మనం బాగుంటాం అని చెప్పి ఈ దీక్ష పెట్టారు. అయితే ఇవన్నీ ఒక గురువు గారి యొక్క అనుగ్రహంతో ఉండాలి. గురువు చెప్తారు ఇలా ఉండాలి, ఇలా చేయండి, ఇలా ప్రవర్తించండి. కాబట్టి చాలామంది గురు పౌర్ణిమ నుంచి ఈ చాతుర్మాస్య దీక్ష అన్నది పడుతూ ఉంటారనమాట. కాబట్టి ఆ ఆహార నియమాలతో సక్రమంగా భక్తి శ్రద్ధలతో చెయ్యగలిగితే చాతుర్మాస్య దీక్ష అన్నది నిజంగా ఒక గొప్ప వరం. మొదటిసారి చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో, కానీ ఎవరికైతే అలవాటైపోతుందో వాళ్ళు నిజంగా ధన్యులు, పుణ్యాత్ములు, భగవంతుడి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారనమాట. అలా చాతుర్మాస్య దీక్ష అన్నది చేస్తూ భగవంతుణ్ణి అంతటా చూస్తూ తొలి ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు భగవంతుడు మనపై దృష్టి ఉంచాడు అనే భావనతో సత్ప్రవర్తనతో వెళ్ళగలిగితే అద్భుతాలు మన జీవితంలో కనిపిస్తాయి. నమస్తే.